మురిసింది ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలిసింది ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మనను విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే మనను విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాటలు స్తుతిగానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణానందమే స్తుతపనే మహారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే తార వెలిసింది ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది బంగారమును సమ్రాణియు బోలంబులు తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాచాములే బంగారమును సమ్రాణియు బోలంబులు తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాచాములే మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరిచి పొగిడాములే తార వెలిసింది ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది ప్రజలకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలిసింది ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మాయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో రచింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో రచింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఎండిన ఎముకలన్నీయు
Merry Christmas. Merry Christmas. Happy Christmas. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రేఖతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రేఖతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో చీకటిలో
నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోని ఆనందం నా దేవా, నీలోని నాకు జీవం, నీలోని ఆనందం నా దేవా, నీలోని నాకు జీవం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడై లేకుండా నే బ్రతికాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములోనే సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానంలోనే సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నీకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతికాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలలో నడుచుటకు నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలలో నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా.
రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అనేది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతోంది, ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతోంది. ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, చూడలాం. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును. నీతి శాంతే వర్ధిల్లును, నీతి శాంతే వర్ధిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి చూస్తున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికే వందనాలు. పరిశుద్ధుడా పరమ తండ్రి మహిమాన్వితుడా నీకు స్తోత్రం 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 స్తోత్రములు. గొప్ప దేవుడా నీకు వందనాలు. మహిమాన్వితుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన. ఆనందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాల తండ్రిపడదాం కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులో నీ బలమును పర్వత శ్రేణుల్లో నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా
స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడానికి వందనాలు 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 వందనాలు. మహిమాన్వితుడానికి స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి నీకే మహిమ 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 మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమాన్వితుడా, పరిశుద్ధుడా, బలమైన దేవ, ఘనమైన దేవ, అద్భుతములు చేయువాడా, మహత్కార్యములు చేయువాడ, ఉన్నవాడు అనువాడు. సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనము చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 1వ వచనం చూస్తే ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ప్రియులారా, చదవబడిన వాక్యము మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదియందు వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఈ వాక్యము ఎవరు? వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన ఎక్కడున్నారు? ఆదిలో ఉన్నారు, అంతంలో కూడా ఉంటారు. అంటే ఒక ప్రారంభంలో ఉన్నాడు ఆయన, ముగింపులో కూడా ఉంటారు. ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము ఆదిలో ఉంది యేసయ్య. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉన్నది. మూడోది వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇక్కడ మీకు అర్థమైంది. ఎందుకని ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మాట వినబడుతుందా? నా మాట వినబడుతుందా? దాన్ని వాక్ అంటారు. ఏమంటారు? వాక్ అంటారు. అంటే వాక్యం అంటారు. ఒక వాక్యం పలుకు అంటారు. మాట్లాడే మాటను ఏమంటారు? వాక్యం పలుకు అంటారు, మాట్లాడు అంటారు, స్వరమెత్తు అంటారు, కొన్ని రకాల మాటలు మాట్లాడమంటారు. ఇప్పుడు వాక్యం ఉంది. వాక్యం ఎక్కడుంది? ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మాట చెప్తున్నాను. మాట ఎక్కడుంది? సత్యగారు బాగా చెప్పారు. ఎక్కడుంది? మీకంటే ఏసి అంటే ఎవరో తెలియాలని. వాక్యం ఉంది. వాక్యం ఎక్కడుంది? ఇప్పుడు నేను చెప్తున్నాను మాటలో, నా మాటలో విన్నారు కదా, నా మాట ఉంది. ఇప్పుడు నా మాట ఎక్కడుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాలో నుంచి వస్తుంది. వాక్యము దేవునిలో ఉంది, ఆ వాక్యము దేవుడు. క్లారిటీ అర్థమైందా మీకు? అందుకని అర్థమైందా? చెప్పు సత్యకరణ, చెప్పు. బాగా అర్థమైంది సత్యకరణకి. నవ్వకండి, సత్యకరణ బాగా అర్థమైంది. అది ఓకేనా? ఆది యందు వినండిరా, బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. ఆది యందు వాక్యం ఉంది. వాక్యం అంటే ఏంటి? మాట. మాట. ఓకే, మాట ఉంది. ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది? దేవుళ్ళ నుంచి వస్తుంది. దేవుళ్ళ నుంచి వస్తుంది. ఓకేనా? ఆ దేవుళ్ళ నుంచి వస్తున్న మాట ఇప్పుడు ఎవరో? దేవుడే. మాట దేవుడు. ఆ దేవుడు ఎవరు? మాట. మాటే దేవుడు, దేవుడే మాట. అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎవరైనా వాక్యమే దేవుడై ఉన్నారు. ఎవరికి? భూమి మీద ఉన్న వారికి. పరలోకంలో ఆయన దేవుడు, భూమి మీద ఉన్న వారికి వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? వాక్యం ఉంది. ఆ వాక్యమే మన మధ్యలో ఉన్నాడు. వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చిన ఆయన మన మధ్యలో. ఇప్పుడు ఎవరైతే ఇద్దరు ముగ్గురు చేరి కూడి ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు ఆయన. ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. మన మధ్య ఉన్న ప్రభు ఎలా ఉన్నారు? వాక్యమై ఉన్నారు, ఆత్మయ్య ఉన్నారు. ఎలా ఉన్నారు ఆయన? ఆ వాక్యము కనబడదు. ఆ వాక్యం కనబడుతుందా? కనబడదు, వినబడుతుంది. ఆ వాక్యాన్ని తీసుకొచ్చిన ఆత్మయ్య ఉన్నాడు ఆయన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఆ దేవుడు ఎవరంటే వాక్యము. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడు. నా దేవుడే చేశాడంటే శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. కృప సత్య సంపూర్ణుడుగా ఏంటంట?
కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. కృప సత్య సంపూర్ణుడిగా అంటే ప్రియులారా, ఇక్కడ భూమి మీద ఏమి కావాలి? కృప సత్య లోటు ఉంది. భూమి మీద ఏమి లేదు. యేసుక్రీస్తు రాకమునుపు పాపము చేత, శాపము చేత, లోపము చేత కష్టకాలంలో ఉన్న మనుషులకు ఏమి కొదువై ఉంది? కృప సత్యము లోటై ఉంది. ఈ సత్యం అంటే ఏంటి? ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో సత్యము తెలియని జనాంగంగా ఉన్నారు. కృప లేదు. వారిని కృప చూపించే మనుషులు లేరు, కృప చూపించే వ్యక్తులు లేరు. భూమి మీద కొదువై ఉంది. వారిని మార్చడానికి, వారికి ఇవ్వటానికి, కృపనివ్వటానికి, వారికి సత్యం చూపించడానికి ఆయన సంపూర్ణంగా రావాల్సి వచ్చింది. సంపూర్ణ అంటే ఏంటి? మానవ దేహం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యము శరీరధారిగా వచ్చాడు. అంటే యేసయ్య శరీరధారిగా వచ్చాడు. ఆయన వాక్యము. ఇక్కడ చదువుకుంటూ వెళ్తే ప్రియులు గొప్ప మాటలు మనకు తెలియపరుస్తుంటారు. కింద చదువుతాను చూడండి. ఆ వాక్యం ఉంది. ఆ వాక్యము 3వ వచనంలో, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండి ఆ జీవం మనుషులకు వెలుగు ఉండను. చూసారు ప్రియులారా, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంట. ఇప్పుడు యేసయ్య గురించి చెప్తున్నాం. ఆ వాక్యం ఉంది. ఆ వాక్యం దేవుడే ఉన్నాడు. కలిగిందేది కూడా ఆయన లేకుండా కలగలేదంట. ఈ సృష్టిలో మనం చూస్తూ ఉన్నాం. ఆదాముని పిలిచి, ఆదమా నీకో ఈ జంతువులన్నీ కూడా నేను సృష్టించాను, వీటన్నిటిని నువ్వే పేర్లు పెట్టాలి, వీటన్నిటికి నీవే పేర్లు పెట్టాలని చెప్పినప్పుడు ప్రియులారా, ఆదామే అన్నిటికీ పేరు పెట్టాడు. ఆ పేర్లు పెట్టాలంటే ఏం జ్ఞానం కావాలి? ఆత్మజ్ఞానము కావాలి. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఆ పేర్లు పెట్టగలడు. ప్రియులారా, అప్పుడు ఉన్న ఆ పేర్లు ఇప్పుడు కూడా ఏ పేర్లు ఉన్నాయి. పేర్లు మార్చబడలేదు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని వారలారా, అన్ని మరి లక్షల వేల జంతువులకు పేర్లు పెట్టాడు ఆదాం. ఇది ఎవరి జ్ఞానం? ఇది మరి అన్ని రకాల జంతువులు ఉండాలని చెప్పి కలిగజేసింది ఎవరు? దేవుడే. ఆయన లేకుండా ఏదియు కలగలేదు. ఆయన లేకుండా ఏదియు సృష్టింపబడలేదు. ఆయన లేకుండా ఏదియు నిర్మించబడలేదు. కాబట్టి ఆ వాక్యం తెలియపరుస్తున్నారు. ఏమనంటే ఆయన లేకుండా ఏదియు కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన లేకుండా ఏ కలగలేదంటే ప్రియులారా, ఆయన లేకుండా ఏది జరగదు. ఇంకా కలిగించేవాడు ఆయనే, జరిగించేవాడు ఆయనే. ఆయనే చెప్తూ ఉన్నాడు, సమస్తము ఆయన మూలంగా కలిగిన. ఆ సమస్తములో మనమున్నాం. ఆ సమస్తములో మనమున్నాం. ఆయన చేసిన సృష్టిలో ఏదైనా లోపం వస్తే సరి చేయవలసింది ఎవరు? దేవుడే. మన ఇంట్లో ప్రియులారా చక్కగా డెకరేషన్ చేసుకున్నాం, లేకపోతే ఇంట్లో ఏదైనా ఏదో పెట్టుకున్నాం, దుప్పటి వేసుకున్నాం మంచం మీద. ఆ దుప్పటి చెదిరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చెదిరిపోతుంది అత్తమాటలు రోజు వేయాలంటే అని చెప్పేసి దాన్ని అలా వదిలేస్తామా? ఉదయం వేస్తాం, సాయంత్రం వేస్తాం, దాన్ని మరలా శుభ్రం చేస్తాం. డెకరేషన్ చేసినప్పుడు ఏదైనా పని చేయలేదు అనుకోండి, దాన్ని చక్కగా పెడతాం. మనం ప్రతిదీ కూడా మన ద్వారా సొంతంగా తయారు చేసే దాంట్లో కూడా, సొంతంగా పెట్టిన దాంట్లో కూడా ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి, దాన్ని మరలా మనం ఏం చేస్తాం? సరి చేస్తాం. పైన సామానాలు సర్దుతాం. ఆ సర్దే సామాన్లు చక్కగా నీట్గా సర్దుకుంటాం, కొండలు సర్దుకుంటాం. ఆ సర్దేటప్పుడు ఏదైనా తేడాగా పెట్టాం అనుకోండి, మిగతా సరిపోవని చెప్పి దాన్ని కూడా ఏం చేస్తాం? మనం పెట్టిన చోట నుంచి పక్కకు జరిగిపోతూ ఉంటాయి. కొన్ని లైన్లో పెడుతున్నప్పుడు కొన్ని పక్కకి జరిగిపోతుంటాయి స్టీల్ సామానం. ఆ జరిగిపోతున్నప్పుడు ఇంకా పోనీ ఎలా వదిలేదు అనుకుంటామా? మరలా ఏం చేస్తాం? చక్క దిద్దుతాం, సరి చేస్తాం. ఇప్పుడు ప్రభువు ఆయన లేకుండా ఏదియు కలగలేదు. విన్నారా? ఆయన లేకుండా ఏదియు కలగలేదు కాబట్టి ప్రియులారా, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఏమంటే కూడా ఆయన్ని సృష్టికర్త అని చెప్తాం. ఆయన లేకుండా ఏది కలగలేదు కదా, మరి కలిగించింది ఆయన కాబట్టి ఆయన ఎవరోడు? సృష్టికర్త. ఈ సృష్టికర్త సృష్టిలో కొంత భాగమైన మానవుడు. ఈ మానవుడు ఏమైపోయాడు? చెదిరిపోయాడు. సరిలో నుంచి సరైన స్థితిలో లేడు. దానిలో ఏముంది? పాపపు స్థితి, లోపపు స్థితి, నాశనకరమైన గుంటలో పడిపోయాడు, నాశనకరమైన ఊపిలో ఉన్నాడు, పాపం అనే ఊపిలో ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రియులారా, దేవుడు చక్కగా ఎలవయ్యా, ఈ చక్కటి సృష్టి నేను పెడతా ఉన్నాను, చక్కగా సంతోషంగా ఉండు, సంతోషంగా బ్రతుకు, సంతోషంగా తిను, ఏం తిందామా ఏం త్రాగుదామని అనుకోవద్దు, రేపటి గురించి చింతించొద్దు. నీ జీవం ఇంతలో కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటిది. ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా జీవించవయ్యా అని చెప్పి దేవుడి సృష్టిలో మనల్ని పెట్టాడు. చక్కగా ఉన్నాం.
చక్కగా ఉండమన్నాడు, మంచిగా ఉండమన్నాడు, మంచి బ్రతుకు బ్రతకమన్నాడు, మంచి బ్రతుకు బ్రతకమన్నాడు. ఆ మంచి బ్రతుకు బ్రతకలేక లోకంలో ఉన్న పాపపు జీవితం బ్రతికిన బ్రతుకు చూసి ప్రియులారా దేవుడు అసహించుకున్నాడు. నాయన నువ్వు మంచి బ్రతుకు బ్రతుకు అని దేవుడు మనల్ని దీవించి పంపిస్తే మనం బ్రతకలేకపోతున్నాం, బ్రతకలేక జీవించలేకపోతూ ఉన్నాం. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా. బ్రతకలేక బ్రతుకుతూ ఉన్నాం మనము. ప్రియులారా, ఆయన ఇచ్చిన బ్రతుకు అమూల్యమైనది, ఆయన ఇచ్చిన సంతోషము లెక్క పెట్టలేనిది. ఆయన నోటి నిండా నవ్వు కలుగజేసి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇప్పుడు చెప్పని చూసారా, లోకము ఆయన మూలముగా కలిగినది. ఆయన లోకంలోకి వచ్చారు, ఆయన లోకంలో ఉన్నారు, ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆయన ద్వారానే లోకం కలిగి ఉన్నది, కానీ మనుషులు దాన్ని గ్రహించలేకపోయారు. ఇప్పుడు ఆయన కన్య అయిన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చారు. ఎవరో యోసేపు మరియమ్మలకు పుట్టాడినా అనుకుంటున్నారు. ఈయన సర్వ సృష్టికర్త అయిన దేవుడని, ఆయన మూలముగా కలిగిందని ఇంక ఎవరు కూడా మనము గుర్తించలేనంతగా లేడని చెప్పి నమ్మటం లేదు. ఆయన ఎలాగున్నారైనా శరీరధారిగా వచ్చాడు కాబట్టి శరీరధారిగానే చూస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు? కృప సత్య సంపూర్ణుడుగా కృపను సత్యమును చూపెట్టడానికి వచ్చారు. కృప లేకపోతే మనం ఎలాగుంటామో ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. కృప లేకపోతే మనం ఎలాగుంటాం ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రుల కృప పిల్లల మీద జాలి కదా, అది జాలి అంటారంటే పిల్లల మీద కృప, తల్లిదండ్రుల కృప. అది తల్లిదండ్రుల కృప అంటే ఏంటి? తల్లిదండ్రులు కృప చూపించకపోతే పిల్లల పెంపకం ఉండదు. కసాయి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు లోకంలో. పిల్లల్ని పెంచలేక వదిలేసేవారు, వాళ్ళు విడిపోతారు, పిల్లలను అనాథలు వదిలేస్తారు. కసాయి తల్లిదండ్రులు వారు గొడవ పెట్టుకుంటారు, విడాకులు తీసుకుంటారు, పిల్లల్ని అనాథాశ్రమంలో వదిలేస్తారు. వాళ్ళు పండుగకి ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ ప్రాంతానికి వెళ్ళాలి, బంధువులు కూడా తల్లిదండ్రులు